నంద్యాల న్యూస్ ఎన్ఎన్టీవీ. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం. మీడియా వారికి ముఖ్యంగా నమస్కారం. ప్రధాన పాత్ర మీదే. తెలుగుదేశం పార్టీ చేపట్టిన కార్యక్రమాల గురించి చెప్పడానికి ఒక మీడియా అనేది ఒక మంచి సాధనం. సరే, ఈ రోజు దాదాపుగా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి అన్ని మహానాడు కూడా అటెండ్ అయ్యారు. విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి మొదలుకొని ఇక్కడ వరంగల్, అదేవిధంగా నల్గొండ, కాడు, తిరుపతి, రాజమండ్రి, రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా మేము అన్ని మహానాడు జరిగిన భాగ్యం, అదృష్టం మాకు కలిగినందుకు కార్యకర్తలు ముఖ్యంగా వారికి నమస్కారాలు, వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాల గురించి చాలా పెద్ద ఎత్తున మనం మహానాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో నడిబొడ్డైనటువంటి కడప ప్రాంతంలో ఈరోజు మేము మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేసి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కావాల్సిన ప్రాజెక్టుల గురించి, రాయలసీమ ప్రాజెక్టు అదే కాకుండా రాయలసీమ ప్రాజెక్టుకు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత చేపట్టే కార్యక్రమాలు ముఖ్యంగా తెలుగుగంగా, గాలేరు నగరి, కేసీకినల్ మోడరేషన్, అదేవిధంగా అలుగురు ప్రాజెక్టు, గోల్కోట ప్రాజెక్టు, అవుగు ప్రాజెక్టు మా జిల్లాలో మరి అదేవిధంగా చిత్రావతి గారండి, మా బ్రహ్మసాగర్ గారి ప్రాజెక్టు తీసుకొచ్చి ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం పెరగడానికి, ఈ రోజు వరి పెరగడానికి కారణం మీకు అందరికి బాగా తెలుసు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ గతంగా మనకు చైన్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. నారాయణపురం గడిచి దాదాపుగా వెలుగొండ కింది ప్రాంతం నుంచి సాగలమరి వరకు చైన్ ఆఫ్ ప్లాంట్స్ అంటే కొండ కిందంతా మనకు చిన్న చిన్న చెరువులు ఉన్నాయి. ఆ చెరువులంతా నింపి ఈ రోజు చెరువులు నింపిన తర్వాత మీరు ఆ ప్రాంతాలు చూస్తే గతంలో నేను ఎమ్మెల్యేగా మంత్రిగా చూసా, మళ్ళీ ఇప్పుడు చూస్తా ఉన్నా. ఒక కారు కూడా కాదు, కనీసం రబీలు ఖరీఫ్ లో కూడా వర్షాధారంగా కూడా పండిన పంటలు ప్రాంతం అది. ఈరోజు ఆ ప్రాంతంలో 2 కార్లు పండుతున్నాయంటే మరి ఎవరు వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నేనే ప్రాతినిధ్యం వహించా, మళ్ళీ నా కళ్ళారే చూసా. అన్ని ప్రాజెక్టులు కావాలా, మళ్ళీ అన్ని చేసాం. ఈ రోజు వ్యవసాయం పెరిగిపోయింది, లేకపోతే ఇళ్లలో పొట్టు పెరుగుకొని మన ఇళ్లలో మనం ధాన్యం పెట్టుకునే వాళ్ళం గతంలో. మనకి ఇప్పుడు ధాన్యం పెరిగిపోయిన తర్వాత, ధాన్యం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా మనకి గోడలు వచ్చేసాయి. గోడలు నిర్వహించడానికి అవకాశం ఇచ్చారు. మరి నిన్నగాక మన రైతులకు జొన్నలు తీసుకోమంటే ప్రభుత్వం ద్వారా 3,371 రూపాయలు ఇప్పుడు ఎవరు ఇవ్వలే. ఆ రకంగా మన జొన్నలు కొన్నాం. మన పొగాకుడు గురించి రైతులు అడిగినారు, ముఖ్యమంత్రి గారు తెలియజేశాం. పొగాకుడు గురించి కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటామన్నారు. తప్పకుండా వారిని పిలిపించి మాట్లాడారు. ఇక్కడ కలెక్టర్ గారు కూడా పిలిచి మాట్లాడారు. కాబట్టి పొగాకు రైతులు పండించే పంటలు ఏదైతే ఉన్నాయో దానికి న్యాయం చేయడం జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇన్ని ప్రాజెక్టులు వచ్చాయి. లేకపోతే నిందాలు 1987 పరిస్థితి ఎవరికి తెలుసు, చాలా మందికి 47 కావస్తుంది. కాబట్టి ఎవరికి జ్ఞాపకం ఉండదు. చివరి కాదు నిందాలు చుట్టుపక్కల ఆ రోజు వెంకటరామరెడ్డి అని చెప్పి ఎస్సీగా ఉన్నారు. ఆయన ఎన్టీ రామారావు గారు ఐడీసీ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. ఆయన బుడ్డ చెందిన ఆయన బుడ్డ వెంకటరామరెడ్డి అని చెప్పి బుడ్డ వెంకటరెడ్డి చిన్న ఆయన వేసి మొత్తం వేసాం. ఎక్కడ ఒక చుక్క నీళ్ళు 1987 రైతులు నిలుచుకుంటారు. రైతులు ఎన్టీ రామారావు గారు కూర్చుంటే ఆయన ఒక గంటలు నిర్ణయం తీసుకొని మనకు ఈ రోజు బనకచర్ల రావడం జరిగింది. లేకపోతే బనకచర్ల వచ్చేది కాదు, దాని పేరు తెలుసు నాకు. అప్పుడు ఎన్టీ రామారావు గారు పిలిపించి బనకచర్ల ఏర్పాటు చేసి అక్కడ గండి ఏర్పాటు చేసి దాని ద్వారా మనకు నిప్పుల వాగులు కలిపితే నిప్పుల వాగు వచ్చి గూడూరు దగ్గర ఇటు కేసుకి 4 ఇటు మరి కుందులో నీళ్లు పోయి ఈ రోజు సస్యశామం అనేది నిర్ధారణ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం 2-3 కోరికలు కోరినాం. సమస్య వృష్టానికి ఏర్పాటు చేస్తామని స్థానికంగా అది ప్రాసెస్ లో ఉంది. దానికి కంప్లీట్ చేసుకొని ప్రజలకు ఇస్తాం. లేకపోతే మళ్ళీ దీన్ని కూడా అన్ని ఎకరాలు వేసి ఇళ్ళకి అమ్ముకుంటారు. ఇప్పటికే ప్రభుత్వ స్థలాలు ఉంటే మేము అమ్ముకుంటారు ముందుకు వస్తా ఉన్నారు. సరే, అవసరాలు ఉన్నాయి కానీ ఇల్లు కావాలి. ఇచ్చిన రోజు స్థానికంగా ఉండేటప్పుడు ఇల్లు లేవు. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇల్లు తీసుకొని కొనుక్కొని కాపురాలు చేస్తారు. మళ్ళీ ప్రెజర్ ఉంది. మళ్ళీ ప్రభుత్వ స్థలాలు ఏదైనా ఉంటే సేకరించి వారికి ఇంటి స్థలం కూడా ఇవ్వదు. ఇంటి రామారావు ఆశయం అది. పార్టీ స్థాపించినప్పుడు కూడు గుడ్డ నీరు అని చెప్పి నేను కూడు గుడ్డ ఇల్లు కావాలని చెప్పారు. ఇంటి గాంధీ మహాత్ముడు చెప్పింది అదే కదా. ఆ 3 నినాదాలు ఇల్లు కావాలి, కంపల్సరీ కావాలా, తిండి కావాలా, తక్కువ గుడ్డ కావాలా. ఆ 3 కూడా సమర్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మళ్ళీ ఆశయంతో ప్రాజెక్ట్ ఏర్పడిస్తారు. దాన్ని ముందుకు సాగేస్తున్నారు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం
channel. Please share and subscribe.